హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆర్‌జీయూకేటీ ట్రిపుల్ ఐటీ ఆఫర్ చేస్తుంది. బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ట్రిపుల్ ఐటీ బాసరా ఈజ్ ఇన్ తెలంగాణ. అదే ఆంధ్రప్రదేశ్‌లో దేర్ ఆర్ 4 ట్రిపుల్ ఐటీ కాలేజెస్ అండర్ ఆర్‌జీయూకేటీ. ఒకటి ట్రిపుల్ ఐటీ నూజివీడు, ట్రిపుల్ ఐటీ ఆర్‌కే వ్యాలీ, ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం అండ్ ట్రిపుల్ ఐటీ ఒంగోలు. So these are the four colleges in Andhra Pradesh and one college under RJUKT is Triple IT Basara. So we details ఒకసారి చూద్దాం. Details of Triple IT RJUKT. So RJUKT offers pre-university plus BTech. దీన్ని integrated courses అంటాం. 2 years intermediate plus 4 years BTech. This pre-university course is not like intermediate. మనం ఇంటర్మీడియట్లో యూజువల్లీ ఎంపీసీ బైపీసీ రాస్తాము, తర్వాత ఎంసెట్ రాస్తాము, తర్వాత మనం బీటెక్ అప్రోచ్ అవుతాం. సో త్రిపుల్ ఐటీ ఆర్జీయూకేటీలో మాత్రం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. మనం 10th తర్వాతనే కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ మీకు నచ్చిన కోర్సెస్ తీసుకొని అదే కోర్సు బీటెక్ కూడా కంటిన్యూ చేయొచ్చు. సో ఫర్ ఎంటరింగ్ బీటెక్ ఆఫ్ 4 ఇయర్స్ దేర్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ సర్టెన్ బ్రాంచ్, సర్టెన్ సీజీపీఏ ఇట్ మస్ట్ బి రిక్వైర్డ్. ఒక సర్టెన్ సీజీపీఏ ఇస్తారు. ఆ సీజీపీఏ టార్గెట్ రీచ్ అవుతేనే మనం బీటెక్‌లో ఎలిజిబుల్ అనమాట. So this video is for both Andhra Pradesh as well as Telangana Basara students. How can I apply for Triple IT in RGUKT after 10th? So there is no entrance exam for Triple IT RGUKT. The Triple IT admissions would be done on 10th class CGPA. There are 1500 seats in RGUKT for 2023-24. Total students secured 10 CGPA in SSC is 6163. సో ట్రిపుల్ ఐటీ బాసరా స్కెడ్యూల్ రిలీజ్ దాని డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఆర్జీయూకేటీ వీపీ ప్రొఫెసర్ వి వెంకటరమణ బుధవారం అంటే May 24 షెడ్యూల్ని ప్రకటించారు. ఆ షెడ్యూల్ ఏంటో చూద్దాం. June 1న నోటిఫికేషన్ వెలువడనుంది. అంటే 1st of June వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ నోటిఫికేషన్ త్రూ ఆర్జీయూకేటీ అఫీషియల్ వెబ్సైట్. జూన్ 5 నుండి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అప్లికేషన్ ప్రొసీజర్ స్టార్ట్స్ ఫ్రమ్ June 5th till 19th of June. సో దీస్ డేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. June 26న మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. అండ్ ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజు ₹500, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ₹450. ట్రిపుల్ ఐటీ ఫీ డీటెయిల్స్ ఎలా ఉంటుందంటే మనకి టోటల్గా ₹40,200 ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు, అదే మిగతా క్యాష్ కేటగిరీ వాళ్ళకి ₹40,700 ఉంటుంది. యూజువల్లీ 36,000 is కామన్, బట్ రిజిస్ట్రేషన్ ఫీజ్ towards health insurance, caution deposit 200, it is refundable, and examination fees కలుపుకొని 40,200 for SC/ST students and 40,700 for others. 2023-24లో స్లైట్గా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. Who has chance of getting seat in triple IT? So first preference will be given to the students who secured 10 on 10 CGPA in 10th class. Students from rural area are given more important, especially from government schools. So SC will be given top priority. సో ఎందుకు ఎస్సీ టాప్ ప్రయారిటీ అంటే ఎస్సీకి 15% ఆఫ్ రిజర్వేషన్ ప్రొవైడెడ్, ఎస్టీకి 6%, బీసీఏ 7%, బీసీబీకి ఎక్కువ ఉంది 10%, బీసీసీకి తక్కువ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, ఫిజికల్లీ ఛాలెంజ్ స్టూడెంట్కి 3% రిజర్వేషన్ ఉంది, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి 0.05% అండ్ ఎన్సీసీ కోటా 1%. I have secured 9.5, 9.7 and 9.8 CGPA in 10th. Do I get a seat in Triple IT or GUKT? So if you are a SC and score more than 9.5 CGPA, you may have chances. I told may, I'm not saying you have chances. చాలా తక్కువ 9.5 జీపీఏకి సీట్ దొరకటము ట్రిపుల్ ఐటీలో చాలా అరుదు. ఎందుకంటే ద మినిమం మార్క్స్ షుడ్ బి 9.7. అది కూడా మీరు రూరల్ ఏరియా గవర్నమెంట్ స్కూల్ ఉంటే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ 10 on 10 CGPA వస్తేనే మీకు సీట్ కన్ఫర్మ్గా ఉంటుంది. స్టూడెంట్స్ సెక్యూర్ 10 CGPA అండ్ ఈఆర్షీ ఈజ్ ఎస్సీ, దే హ్యావ్ హై ఛాన్సెస్. ఎందుకంటే రిజర్వేషన్ కేటగిరీ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ 15% ఉంది కాబట్టి, అండ్ ఇఫ్ దే సెక్యూర్ 10 CGPA దే విల్ డెఫినెట్లీ గెట్ ద సీట్. రూరల్ ఏరియా స్టూడెంట్స్ హ్యావ్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్. సో గవర్నమెంట్ స్కూల్లో చదివిన రూరల్ ఏరియా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది. I am a student of other state. Will I get admission in Triple IT Basra or Andhra Pradesh? Only 50% seats are allotted for non-local students. Very difficult to get a seat for other state students in AP and Telangana Triple IT. Why Triple IT is famous in both states? ఎందుకంటే because of its quality education and campus selection from major MNC companies రావటం వల్ల ఇది చాలా ఫేమస్ అయింది.
Highest salary is 64 lakhs per annum. Training will be given in this campus to crack the interviews in MNC companies. Group discussions గానీ ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి అనేది కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఒకసారి ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ అండ్ తెలంగాణ బాసర నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక ఎలా అప్లై చేయాలనే వీడియో కూడా చేస్తాను. ప్లీజ్ బీ ఇన్ టచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.